కొంతమంది బైబిల్ చదివి 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 చివరికి యేసుప్రభునే వదిలిపెడతారండి. ఒకప్పుడు బైబిల్ బాగా చదివి 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 ఇప్పుడు యేసుప్రభుని వదిలిపెట్టేశాము అన్న వాళ్ళను ఇంతమందిని చూశానండి. మరి బైబిల్ బాగా చదివి 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 ఏమవ్వాలి? మరి ఎందుకు అవ్వలేదు అట్లా? కారణం ఏంటంటే ఒక టైం చదివే టైం ఉంది, ఒక టైము నువ్వు చదివిన జ్ఞానాన్ని వాడుకునే టైం ఉంది, ఇంకొక టైము అదే జ్ఞానాన్ని ఇతరుల క్షేమం కొరకు వాడేది కూడా ఉంది. ఇలా డైట్ను ఫాలో అయినట్టుగా నువ్వు ఫాలో అవ్వకపోతే ఈవెన్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. నువ్వు బైబిల్ చదవడం అన్నా, చర్చికి రావడం అన్నా, ఆరాధించడం అన్నా, భాషలు ఇవన్నీ కూడా స్పిరిచువల్ యాక్టివిటీస్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఇవి ఒక క్రమంలో చేసుకుంటూ పోవాలండి. నో డౌట్ ఒక్కొక్కసారి నెలకు ఒకసారి ఎక్కువ బైబిల్ చదవడం అది ఓకే. కానీ 24 గంటలు ఏ విటమిన్ తిన్నాం అనుకోండి మోషన్స్ పెడతాయండి. ఆకుకూరలు మంచివని ఆకుకూర రసాలు తాగినాం అనుకోండి మోషన్స్ పెడతాయండి. ఏదైనా తగినంత తినాలి. ఏ విటమిన్ కదా అని రోజుకి 100 క్యారెట్లు తింటే ఏమవుతుందండి? ఏదైనా క్రమంలో తినాలండి, ఏదైనా క్రమంలో తినాలి. అలానే నీ క్రైస్తవ జీవితంలో కూడా ఒక క్రమమును ఫాలో అవ్వాలి. ఏంటి అంటే నువ్వు ప్రభుతో గడిపే సమయము, నువ్వు నీ వ్యక్తిగతంగా బైబిల్ చదివే సమయము, నీ వ్యక్తిగతంగా ప్రభువును స్తుతించే సమయము. అదేవిధంగా నువ్వు బిజినెస్కి వెళ్ళినా, చదవడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక్కొక్క ఆపర్చునిటీ ఉంటుంది, ఒక అవకాశం వస్తుంది. ఒక వ్యక్తి బాగా సఫర్ అవుతూ ఉంటాడు, ఆ వ్యక్తికి నువ్వు యేసుక్రీస్తుని గురించి చెప్పి ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకొక డేంజర్ విషయం ఏంటంటే నువ్వు ప్రభుని గురించే చెప్పి వదిలే పరిస్థితిలో ఉండకూడదు. యేసుప్రభు గాయాలు నిన్ను స్వస్థపరిచాయని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీకు స్వస్థత కలుగునుగా కానీ ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసామనుకోండి, అప్పుడు వాళ్ళ హృదయంలో యేసుప్రభు మాటలకే దేవుడు, ఆయన ప్రేమ మాటలే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నువ్వెక్కడ ఉన్నా అది పరలోక రాజ్య సంబంధిగా దేవుడు నిన్ను అక్కడ ఉంచి ఉన్నాడు. ఆయన పర్పస్తో నిన్ను అక్కడ పెట్టి ఉన్నాడు. అక్కడ కొంతమందికి నీవు ఆధారం అవుతావు, కొంతమందికి నువ్వు ఆసరవుతావు, కొంతమందికి నువ్వు రక్షకునిగా ఉంటావు, కొంతమంది కన్నీళ్లను తుడుస్తావు, కొంతమందిని ఆదరిస్తావు, కొంతమందిని ధైర్యపరుస్తావు, చచ్చిపోకుండా ఆపుతావు నువ్వు.